అల్లరి నరేష్ బచ్చలమల్లి ఉపేంద్ర యూఏ మూవీ బాక్సాఫీస్ వసూలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. అల్లరి నరేష్ బచ్చలమల్లి 5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. సినిమా హిట్ కావాలంటే 5.5 కోట్ల వరకు వసూలైతే అవసరమవుతాయి. ఏపీ తెలంగాణలో బచ్చలమల్లి భారీగా పోటీ అయితే ఎదుర్కొందని చెప్పాలి. ఒక పక్క వర్షాలు, పుష్ప 2 చిత్రం స్టడీగా హోల్డ్ చేయడం, యూఐ, ముఫాసా విడుదల 2 చిత్రం కూడా ఈ రోజునే విడుదలయ్యాయి. అందువలన భారీగా పోటీ ఎదుర్కోవడం వలన వసూలు కూడా అనుకున్నంతగా రాలేకపోయాయి. బచ్చలమల్లి డీసెంట్ టాక్తో రన్ కాగా ఏపీ తెలంగాణలో 45 లక్షల వరకు వసూలునైతే షేర్ రూపేణ, ప్రపంచవ్యాప్తంగా 68 లక్షల వరకు వసూలును షేర్ రూపేణ అందుకోవడం జరిగింది. 1,10,00,000 వరకు గ్రాస్ను ప్రపంచవ్యాప్తంగా అందుకోవడం జరిగిందని సమాచారం. బచ్చలమల్లి 5.5 కోట్ల టార్గెట్ కాబట్టి ఇంకా 5 కోట్ల వరకు వసూలైతే రావాలి. యూఏ మూవీ బాక్సాఫీస్ ధర కర్ణాటకలో బాగానే హోల్డ్ చేస్తున్నా సరే తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటీ కారణంగా ఇక్కడ 30 లక్షల వరకు షేర్ను, 50 లక్షల పైన గ్రాస్నైతే అందుకుందని సమాచారం. కర్ణాటకలో బాగానే హోల్డ్ చేయగా 8 కోట్ల వరకు వసూలునైతే అక్కడ అందుకోగా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల వరకు గ్రాస్ అయితే టచ్ అయిందని సమాచారం. యూఏ మూవీ ప్రపంచవ్యాప్తంగా డే 1 బాగానే హోల్డ్ చేయడం జరిగింది. 40 కోట్ల వరకు టార్గెట్ అయితే ఉంటుందని సమాచారం. సినిమా డే 1 అయితే బాగానే పూర్తి చేసుకోగా అల్లరి నరేష్ బచ్చలమల్లి డే 1 పర్వాలేదనిపించగా సినిమాకి డీసెంట్ టాక్ అవుతోంది. మిగతా రోజుల్లో రన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. యూఏ మూవీకి కూడా ఇక్కడ యావరేజ్ రిపోర్ట్ అయితే వచ్చింది. మరి బాక్సాఫీస్ ధర ఏ విధంగా వసూలు మిగతా రోజుల్లో సొంతం చేసుకుంటే చూడాలి. ఈ 2 సినిమాలు కూడా పర్వాలేదనిపించే విధంగా బాక్సాఫీస్ వసూలునైతే మొదటి రోజు అందుకున్నాయని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ 2 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలి అంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.